నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము రోజు వీడియోలో శ్రీ లలిత త్రిశక్తి 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. ఈ రోజు వీడియోలో శ్లోకం 3కి 12, 13కి భావార్థాలు ఉంటాయండి. తప్పకుండా చూడగలరు. కానీ వీడియోని అంతకంటే ముందుగా లైక్ చేసి, చిన్న హైప్ ఇచ్చి హ్మ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శ్లోకం చెప్తున్నాను. కందర్ప విద్యా కందర్ప జనకాపాంగ వీక్షణ కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కాక్కుట్టత. శ్రీమాత్రే నమః. 12వ నామంకి భావార్థం అండి. శ్రీమాత్రే నమః. కందర్ప విద్య శంభ కందర్ప విద్య కందర్పస్య విద్యా తనిష్టత ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞానమిత్యర్థ అథవా విద్యా ప్రాప్తత్వ దృష్ట మూలమంత్రవర్ణ సముదాయ విద్యుచ్యుతే వేదవాక్యేషు ఉపనిషత్పావత్ తద్వాచ తత్వ తదా దేవి సూచ్యతే. ఓం కందర్ప విద్యాయ నమః. అమ్మ కందర్ప విద్య శ్రీదేవి కందర్ప విద్య అనగా దాని యందు నిరూపింపబడిన ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞాన స్వరూపిణి. కందర్పుడనగా మన్మధుడు, కామరాజు. కందర్ప విద్య అనగా కామరాజు బీజ వాచ్యమైన విద్య. మరియు కందర్ప దృష్టమైన పంచదశి మంత్రము వేద భాగములందు ఒక భాగమునకు ఉపనిషత్తులని పేరున్నట్లు విద్యను కలిగించుచున్నది. కావున కందర్ప దృష్ట పంచదశి మూల మంత్రవర్ణ సముదాయము విద్య అనబడుచున్నది. ఈ విద్యకు వాచ్యార్థముగా శ్రీదేవి సూచింపబడుచున్నది. ఓం కందర్ప విద్యాయ నమః. శ్రీమాత్రే నమః. 13వ నామము కందర్ప జనకాపాంగ వీక్షణ. శంభ కందర్ప జనకాపాంగ వీక్షణ ఆపాంగమ్యం వీక్షణమాకాంగ వీక్షణం ఈషద్దర్శనమేతి యావత్ కందర్పస్య జనకం ఆపాంగ వీక్షణం యస్య సా అనేన నామ్నా ఏషాం జడానామపాపి కురూపిణాం జనానాం ఉపరి సగృతిష్టక్షణ మభిజయతే తే కందర్పవ సద్రూప యవన సామర్థ్య లక్ష్మీ బాజో భవంతితి ధ్వనితం. యద్వా కందర్పస్య జనకః నారాయణ సహ యస్య ఆపాంగ వీక్షణే ఈషదృక్చాలనే వర్తతే యస్య అగ్నమాత్ర వశ్యత్వా మహావిష్ణు జగద్రాదాక్షం కరోతి సా తదా ఇతి. అథవా కందర్ప జనక మహాలక్ష్మి యస్య ఆపాంగ వీక్షణే ప్రేరేత్యా వర్తతే సా తదా కందర్పస్య మన్మథస్య జనక ఉత్పాదక శ్రాకాంచాదానాది భోగ్య విశేషాత్య యస్య ఆపాంగ వీక్షణాద్ భవంతి సా తదా. అథవా చంద్రస్య వామనేత్రత్రయా ఆపాంగ వీక్షణం చంద్రకోపచ్యత్ కందర్ప జనకం ఆపాంగ వీక్షణం యస్య స తదో కందర్ప జనకః దేశాన లక్ష్మీ నివాస కమలం లక్ష్మే తద్వత్ ఆపాంగం కమలాక్షిత్యర్థః తన్నిరూపేత వీక్షణం లోక సంజీవనం యస్య స తదా. ఓం కందర్ప జనకాపాంగ వీక్షణాయ నమః. శ్రీమాత్రే నమః. కందర్ప జనకాపాంగ వీక్షణ మన్మథోపత్కమగు ఆపాంగ వీక్షణము క్రీగంటి చూపు కలది. ఆపాంగ వీక్షణము ఈషద్ దర్శనము జడులు కురూపులు నగు జనులపై నొకసారి శ్రీదేవి స్వల్పముగా అయినను చూపు బరినచో వారు కందర్పులని వరే రూపు యవ్వన సామర్థ్య లక్ష్మీవంతులై ఉందురని శ్రీదేవి యొక్క ఈ నామం వలన ధ్వనితమగుచున్నది. లేక కందర్పుని జనకుడు శ్రీనారాయణుడు అయిన శ్రీదేవి యొక్క ఆపాంగ వీక్షణంచే ఈషత్ బ్రోహల్లి చలనం చేత దుద్దిష్టత ప్రవర్తనము చేయును. అనగా శ్రీనారాయణుడు శ్రీదేవి ఆజ్ఞచే వశుడై జగద్రాదాక్షి కార్యములను ప్రవర్తించును అని అర్థం. లేక కందర్ప జనకాయాగు మహాలక్ష్మి ఎవరి యొక్క ఆపాంగ వీక్షణములచే ప్రేరేపింపబడి ప్రవర్తించినచో ఆ మహాదేవి అని అర్థము. లేక కందర్ప జనకములగు మన్మథోపత్కములగు స్రక్చాదనాది హారాది అలంకారములు చందనాది లేపములు భోగ్య విషయములు ఈ మహాదేవి యొక్క ఆపాంగ వీక్షణము వలన కలుగును. అట్టి మహాదేవుని అర్థము.
లేక చంద్రుడు శ్రీదేవి వామనేత్రం కావున తన్నేత్ర ఆపంగ వీక్షణం చంద్రిక వెన్నెల కందర్ప జనకమగు ఆపంగ వీక్షణం కలది. లేక కందర్ప జనక అను శబ్దంచే లక్ష్మీ నివాసమగు కమలము చెప్పబడుచున్నది. అట్టి కమలము వంటి ఆపంగ వీక్షణము కలది కామాలాక్షి అని భావము. లోకాతిశయీ సౌందర్య నిధానం తన్నిరూపేత వీక్షణం లోక సంజీవన హేతుభూతమైనది. లోక ప్రళయనంతరం మరలా శ్రీదేవి దృష్టిపాతం వలననే పునః సృష్టి. ఓం కందర్ప జనకాపాంగ వీక్షణాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి, అన్నీ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.